హలో, జూలీ స్పీకింగ్. ఈ రోజు షిప్ లో మన జాన్సన్ వచ్చుతున్నాడు. అతనితో కొన్ని టీవీలు కూడా వచ్చుతున్నవి. వాటిలో బాంబులు ఉన్నవి. సేఫ్ గా పంపించు. ఎస్ సార్. బీ కేర్ఫుల్, రఫ్ గా హ్యాండిల్ చేయకండి. ఏ పేల్తాయా సార్? షట్ అప్. అవి చాలా కాస్ట్లీ టీవీలు. షేక్ చేయకుండా భద్రంగా తీసుకురండి. అలాగే సార్. ఇదిగో తలుపులమ్మా. వాళ్ళ షిప్ వచ్చేసినట్టు కడిపెట్టేసుకో. ఎప్పుడు కడతారేటి ఈ పాలి బిడ్డ? ఓలి యాదమ్మా, నీ గుంటడికి సిప్పు చూయించి తీసుకొస్తానే. పదరా. వెల్కమ్ ఇండియా, వెల్కమ్ ఇండియా. ఐస్ లో బ్లైండ్, హ్యాండ్స్ లో చైల్డ్. ప్లీజ్ హెల్ప్. గివ్ గొడుగు. ఏమిటి న్యూసెన్స్? అవతలకెళ్ళు, వెళ్ళు. సారీ, యు కెన్ గో. ఇట్స్ ఓకే. పేపర్స్ ప్లీజ్. లెఫ్ట్ గేట్ దగ్గర వ్యాన్ ఉంది, అటు వెళ్ళండి. యు కెన్ గో. ఓకే. సూట్ బాబు. ఐస్ లో బ్లైండ్, హ్యాండ్స్ లో చైల్డ్. చైల్డ్ కు నో ఫాదర్, మదర్ కు నో హస్బెండ్. ప్లీజ్ హెల్ప్, గివ్ సంథింగ్. ఓర్ సింపతి ఫేస్ కట్గా ఎల్లెల్లు. జగదాంబ సెంటర్ లో ఎవడని పర్స్ కొట్టేస్తాడు, దోవలకి ఏరిపోద్ది. చైల్డ్ కు నో ఫాదర్, మదర్ కు నో. ఓర్ నా సూపర్ మొగడా, నువ్వా? ఈ బెదవేశాలు మానవా నువ్వు? నన్ను మ్యారేజ్ అయ్యాక మానేస్తాను. బేగ తాళి కట్టి పెట్టి. తాళి కట్టి పెట్టడం కాదే, తాడు పెట్టి కొట్టాలి నిన్ను. అత్తరాగిత్తరా నిన్ను. కొట్టి పట్టుకోరదాన్ని. అడుగు తెల్లోడి. హలో సార్, నేను జూలీ. ఇక్కడ టీవీ పేరుపై జాన్సన్ దొరికిపోయాడు. వాట్? ఓ షిట్. రండి. ఇప్పుడు వీలైనా కూడా చేయగలిగింది ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటండి? అక్షంత రాసే ప్రోగ్రామ్ ఉంది కదా. ఈ పెళ్లి మీరు చేయించి తీసుకొచ్చారా? రామ ఆళ్లే చేసుకుని నా దగ్గరికి వస్తే దీవించాల్సింది నేను కాదు, పెద్దలు మీరు అని చెప్పి తీసుకొచ్చా. ఏమ్మా, మీ నాన్న అన్నయ్యలు చచ్చారనుకున్నావా? క్షమించన్నయ్య, ముందుగా చెప్తే మా పెళ్లికి మీరు ఒప్పుకోరేమోనని. తాడు బొంగరం లేని వాడి చేత తాళి కట్టించుకొచ్చావు. తాడు బొంగరం ఎంతసేపు కొనుక్కుంటాడండి? అలా పూర్ణ మార్కెట్కి వెళ్తే బోల్డ్ దొరుకుతాయి. అమ్మా దోలదేరిందా? ఇది నా చెల్లి పెళ్లి విషయం. చేసుకుంటే ప్రాణాలు తీస్తాను. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నేరమా? దండలు వేసుకొచ్చినంత మాత్రాన్ని పెళ్లి అవదని నాకు తెలిసే రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని దండలు మార్చుకొచ్చారు విత్ విట్నెస్. అయినా ఆ కుర్రోడికి ఏం తక్కువ అండి? చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. కాకపోతే మీ కులం కాదు. ఈ పెళ్లికి మేము ఒప్పుకుంది కులం తక్కువని కాదు, గుణం తక్కువని. నీలాంటి నీచుడి నీళ్ళలో బతుకుతున్న వాడితో నా చెల్లెలు కాపురం చేయదు, చేయనివ్వను. అన్నయ్య, మీరనుకున్నట్టు ఆయన చెడ్డవారు కాదు, చాలా మంచివారు. నిజంగా నన్ను ప్రేమించారు. ఇతను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదమ్మా, నా మీద పగబట్టి పెళ్లి చేశారు. చూడండి సార్, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేగాని బంగారం లాంటి కుర్రోడి మీద నిందలు వేయకండి. ఇది మా కుటుంబ సమస్య, మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాముగా ఈ ప్రజలందరినీ
నా పడగ నీడలో కాపాడే హక్కు నాకుందే. ఈయన జిల్లా కలెక్టర్, ఈయన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆవిడ డాక్టర్, ఈయన షిప్ యార్డ్ లో కూలి. అందరూ ఆదర్శవాదులే, అందరివి అభ్యుదయ భావాలే. కానీ వీళ్ళకి కులం కావాలి, డబ్బు కావాలి, స్టేటస్ కావాలి. చూడండి కలెక్టర్ గారు, మీకు అవే కావాలనుకుంటే ఈ క్షణమే ఈ కుర్రాన్ని నేను దత్తత తీసుకుని నా కులం ఇస్తాను, నా ఇంటి పేరు ఇస్తాను, నా డబ్బు ఇస్తాను. వాటితో పాటు నీ చండాలమైన బుద్ధులు కూడా ఇవ్వు. అవి మీరు అడగకపోయినా ఆయనే ఇచ్చేస్తారు. కావాలంటే దస్తావేజుల్లో కూడా రాసి ఇచ్చేస్తారు. ఏమండి? ఓకేనండి. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఈ కుర్రాడు నా దత్తపుత్రుడు, ఈ అమ్మాయి నా కోడలు. చూసారా చూసారా, నా ప్రజలు వీళ్ళ పెళ్లిని అంగీకరించారు. ఇంకా కాదని మీరు బెట్టు చేస్తే కోర్టులు, కేసులు. ఎందుకు వచ్చిన గొడవ? ఆశీర్వదించండి, మీరు దండం పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆహా, చట్టంతో చుట్టరికం కలుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి మీరు పాము మింగిసలా చక్కగా కలిసిమెలిసి ఉండొచ్చు. పాము ముంగిస కలిసి ఉండవరా, కరుచుకుంటాయి. అమ్మ దొంగ, ఏడున్నావా? నీకోసం ఊరంతా రౌండ్ వేసేసినాను. దేనికి? కూతంతా అప్పెడతావని. ఏంటి? కిస్సులు ఓ 10 కిస్సులు అప్పెట్టావనుకో, నీకు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. పెట్టవా? అవతలకి గురుగురు 10 ఎట్టో లేకపోతే 5 ఇటు గురు, వడ్డీతో తిరిచేస్తాను గురు. ఊరికే విసిగించుకో. ఏంటి గురు అంత రుసరుసలు ఆడిపోతావు? అవతల నాకంటే చిన్నది నీ సెల్లి, దానికి పెళ్ళైపోయినది, ఫస్ట్ నైట్కి వెళ్ళిపోయినది. మరి నానేటి పాపం చేసినాను. కూతంత జీలకర్ర బెల్లం పెట్టేవయ్యా. చూడు, నిన్ను చూడకపోతే పులకర వేస్తుంది, చూస్తే సలపర వేస్తుంది. వేగం లవ్వాడేవయ్యా, తట్టుకోలేకపోతున్నాను. సిగ్గులేదు? ఓలమ్మో, అత్తరైపోయినది. ఏంటిది? శాంపదెబ్బ కొడితే సొక్కలు కనిపించాలి గాని ఇలా మొద్ద బంతి పూలు కనిపించేస్తున్నాయేటి? డ్రీమ్స్. రేట్ ఎంత? రేటా? రేట్ ఏంటి సార్? అదేనయ్యా, దొమ్మి కేసుకింత, రేపు కేసుకింత, మర్డర్ కేసుకింత అని మీకేవో రేట్లు ఉంటాయి కదా. సారీ సార్, నేను లంచాలు తీసుకోను. సినిమాల్లో బాలనటుల్లాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు, నాకు బీపీ పెరిగిపోద్ది. ఈయన బీపీ పెరిగిపోయింది అనుకోండి, హార్ట్ అటాక్ మీకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఈ 2 లక్షలు తీసుకుని ఆయన చెప్పిన పని చేసేయండి. ఏం చేయాలి? షిప్ యార్డ్ లో మీ తమ్ముడు పట్టించిన మా జాన్సన్ గాడు ఇప్పుడు మీ కస్టడీలో ఉన్నాడు. అర్జెంట్ గాని మా కస్టడీలోకి పంపించు. ఇంపాసిబుల్, అది చాలా పెద్ద కేసు. అందుకే నీకింత పెద్ద మొత్తం ఇస్తున్నావు. సారీ సార్, నేను ఆ పని చేయలేను. ఒరే పిఏ, ఈయనకి ముందొచ్చిన డిఎస్పి కనకారావు ఎట్టగా నీలిగి ఏమయ్యాడరా? తమరు కరీంనగర్ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించి జీప్ కింద మందు పాత్ర పెట్టి పేల్పించారు. ఇది నక్సలైట్లు చేసిన పని అని పాపం బ్యాక్ టాక్ ఆళ్ళకొచ్చింది. అదిగా సార్. ఏమీ కాదు, నేను చెప్పినట్టుంటే డబ్బుకు డబ్బు, ప్రమోషన్ కు ప్రమోషన్. లేదనుకోండి, కరీంనగర్ లో మందు పాత్ర పేలుద్ది, మీ ఆవిడికి తెల్ల చీర మిగులుద్ది. చెప్పు, నీ వెనకుందెవరు? చెప్పు. యువా అంటే నేనా? ఓరి నీ అమ్మ గడప మాడ, నన్నే ఇరికించేద్దాం చూస్తున్నావురా? చెప్పరా చెప్పరా? అరే నీకు దండం పెడతాను రా, నిన్ను కొట్టి కొట్టి నా చేతులు పడిపోయినరా. చెప్పరా? నాకు తెలియదు. నిజంగా తెలీదా? తెలీదు. తెలీదు? చెప్పు, ఆ బాంబులు ఎవరివి? వాళ్ళు ఎక్కడున్నారు? తెలియదు. నీకు తెలుసు. ఇది పోలీస్ స్టేషన్. ఒక దోషిని పట్టించడంతో పౌరుడిగా నీ బాధ్యత తీరిపోయింది. అతను ఇంట్రాగేట్ చేసే హక్కు నీకు లేదు. ఇది చిల్లర కేసో చీటింగ్ కేసో కాదు బ్రదర్. దీన్ని డీల్ చేయడానికి నీ కెపాసిటీ చాలదు. ఓ 10 నిమిషాలు నువ్వే బయట ఉండు. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్. ఐ గాట్ ఎవ్రీ రైట్ టు ఇంట్రాగేట్ హిమ్. మైండ్ ఇట్. ఏంటి నీకుండే బోర్డ్ రైట్స్? హలో, ఆవేశపడిపోయి నోరు బారేసుకోక మన బ్రదర్ కో సెల్యూట్ కొట్టి సైడ్ అయిపో, సేఫ్టీగా ఉంటది. సెల్యూట్ కొట్టడం కాదు, ముందు నిన్ను మిస్టర్ గోపీనాథ్, డూ యు నో హూ యామ్ ఐ? షిప్ యార్డ్ లో కూలీ. నో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్, సిట్ ఆఫీసర్ రామరాజు. మేము సిట్టానండి, కాకపోతే ఇలాంటి వాళ్ళు పట్టుకోవడం కోసం ఈ గెటప్ లో ఈ షిప్ యార్డ్ లో సెటిల్ అయిపోయాం. అండర్స్టాండ్? అందుచేత ఇలాంటి వాళ్ళని అడ్డొచ్చే వాళ్ళని చిత్త కొట్టే హక్కు మాకుంది. మీరు బయట ఉంటే మంచిది. ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. కోటి, వీడిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు. వెంటనే మన కస్టడీలోకి షిఫ్ట్ చేయి. ఎస్ సార్.
పేద అడవి దొంగ కస్టమ్స్ కలెక్టర్ గుండా అసెంబ్లీ రోది యూజ్లెస్ ఫెలోస్ ఎంతమంది ఉన్నారు ఒకడు ఆ జాన్సన్ గానే బయటికి తీసుకురాలేకపోయారు. ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? అక్కడికి ఆ రామరాజు గారి అన్నయ్యని కోనేశాను, ఆడి చెల్లెల్ని కోడలుగా చేసుకున్నాను. అయినా కూడా ఆడు దారిలోకి అందే. మీరేమి చేయదురో నాకు అనవసరం. ఆ జాన్సన్ గారు నోరు విప్పరాదు. విప్పినతో మన ప్లాన్ సర్వనాశనం అవ్వను. లోక్ కస్టడీలో ఉన్న జాన్సన్ గాడు మన గుట్టు బయట పెట్టక ముందే బయటకు రావలేను, లేదా వాడు పైకి పోవలేను. లేంచో మీరందరూ పైకి పోవద్దు. ఐల్ కిల్ యు ఆల్. గెట్ అవుట్. నమస్కారం సార్. ప్రియాతి ప్రియమైన నా దేశద్రోహులారా, ఎన్నాళ్ళకి మీ టాలెంట్ నిరూపించుకునే రోజు వచ్చింది. మీలో నిజమైన దేశద్రోహిని ఈ రోజు నేను చూడాలనుకుంటున్నాను. మా జీవితాలకు దారి చూపించిన మహానుభావులు మీరు. మమ్మల్ని ఏం చేసి మీరు రుణం తీసుకోమంటారు? ఎవరినైనా లేపేయమంటారా? లేపడం అయితే ఆయనే లేపుకుంటారు కదా. ఎప్పుడు ఆయన ఎడమల్లో పిడుబాకు, కుడుమల్లో పిస్తోలు రెడీగా ఉంటాయి. అయితే ఎవరైనా మానభంగం చేయమంటారా? ఆ విషయంలో మా పావు గారికి ఇంకా రవ్వంత ఓపుకుంది. అది కాదు. మరి ఏం చేయమంటారు సార్? మీలో ఒకడు చచ్చిపోవాలి. మీరేం ఫ్రీగా చచ్చిపోనక్కర్లేదు. బోల్డ్ అంత డబ్బు ఇస్తారు. అయితే నా ప్రాణం ఇస్తాను సార్. నా ప్రాణం తీసుకోండి సార్. సార్ నేను చచ్చిపోతాను సార్. నన్ను చంపేయండి సార్. సార్ నన్ను చంపండి సార్. సార్ నేను చచ్చిపోతాను సార్. ఆహా ఆహా, భరతమాత నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. పందిరి మంచం మీద రంభ పడుకునుంది. ముందు ఎవరెళ్తారా అంటే నేనెళ్తాను అంటూ కుమ్ములాడుకోవలసిన కుర్ర కారు పాడే సిద్ధంగా ఉంది. ముందు ఎవరెక్కుతారా అంటే నేనెక్కుతాను అంటూ ఎగబడుతున్నారు. ఆహా, మా తరం చేతుల్లో ఈ యువతరం ఎంత ముందంజ వేస్తుందో చూసావా? ఇలాంటి గొప్ప బిడ్డల్ని కన్నందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ తల్లి, హ్యాట్స్ ఆఫ్. మీ ప్రాణానికి కావలసిన డబ్బు ఎంతో అడగండి. 4 లక్షలు ఇస్తే నేను చచ్చిపోతాను సార్. 3 లక్షలు ఇస్తే నేను చచ్చిపోతాను సార్. నాకు 2 లక్షలు ఇస్తే నేను నా పిల్లం కూడా చచ్చిపోతాను సార్. నాకు 1,50,000 చాలు సార్. నాకు 50,000 చాలు సార్. 50,000నా? ఆ, ₹1,00,000 కిడ్నీయే దొరకడం లేదనుకుంటుంటే 50,000కి ఈడి ప్రాణమే ఇచ్చేస్తానంటున్నాడు రా. అంటే పాపం ఈడికి ఏదో పెద్ద కష్టమే ఉండుంటదిరా. అవును సార్. మా అమ్మ జబ్బుతో బాధపడుతుంది అంటున్నాడు. కట్నం డబ్బులు లేక మా చెల్లెలు పెళ్లి కావట్లేదు. అంచేత చచ్చిపోయే ఛాన్స్ నాకు ఇవ్వండి సార్. మీరు ఇచ్చే డబ్బుతో మా వాళ్ళ అవసరాలు తీర్చి నన్ను కన్న పుణ్యానికి వాళ్ళ రుణం తీర్చుకుంటాను. అయ్యో, ఈడి స్టోరీ ఏంటంటే హృదయ విదారకంగా ఉందిరా. ఈడికి 50,000 కాదు 5 లక్షలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వెంటనే ఆ డబ్బు తీసుకుని ఆ. ఇంటికెళ్ళి ఆ. మీ వాళ్ళందరినీ ఆఖరి సూపులు చూసుకుని ఆ. వెంటనే వచ్చేసేయ్, చచ్చిపోదు గాని. అలాగే సార్. ఆ డబ్బు తెచ్చిచ్చేయ్. ఎక్కడిదిరా ఈ డబ్బు? మా బాస్ ఇచ్చానన్న. ఇంత డబ్బా? నేను చెప్పాను కదమ్మా, ఆయన దేవుడు అని. కట్నం డబ్బు ఇచ్చుకోలేక మా చెల్లెలు పెళ్లి కావట్లేదు సార్ అన్నాను. ఫారిన్ వెళ్తావా అన్నాడు. వెళ్తాను సార్ అన్నాను. ఇదిగో ఈ డబ్బు ఇచ్చాను. ఇంత డబ్బు ఇచ్చాడంటే అదేమన్నా రిస్క్ తో కూడుకున్న పనేమోరా? రిస్క్ ఏది లేదురా, కాకపోతే మీకు దూరం అవుతానని. దూరమా? దూరం వాడు ఏమిట్రా? అంటే విదేశాలు కదమ్మా. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు చూడలేను, రావాలనుకున్నప్పుడు రాలేను. అయితే నువ్వు వెళ్ళొద్దన్నయ్యా. నా పెళ్ళకపోయినా పర్వాలేదు, నువ్వు ఇక్కడ ఉండు. లేదమ్మా, నేను వెళ్ళాలి. నీ పెళ్లి జరగాలి. అమ్మా నాన్న నీ పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో నాకు తెలుసు. ఈ డబ్బుతో అన్నా నీ పెళ్లి జరిగితే నేను ఎక్కడున్నా సంతోషిస్తానమ్మా. సంతోషిస్తానంటే ఎత్తేవి బదులు పెళ్ళయ్యాక అంపకాల్సి ఉంటదిగా, అప్పటికి సాగు ఎదుగు ఈ కన్నీళ్ళు. అయినా స్వర్గానికో నరకానికో పోతుంటే అంత ఫీల్ అయిపోతున్నావేటి? వెళ్ళేది పారనేగా. ఇదిగో పార్నెట్టి గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు స్కాచీలు, వాచీలు, కెమెరాలు, టేప్ రికార్డులు నీకు పట్రా. పట్రా బాబు పట్రా. ఇది బజార్లో దుకాణం పెట్టుకుని దొంగ వ్యాపారం చేస్తుంది. లేకపోతే నీలా యాసాలు వేసుకుని సెంటర్ లో శిలా విగ్రహంలా నిలబడి గాంధీ గారు అలా చేశారు, నెహ్రూ గారు ఇలా చేశారు అని స్పీచ్లు ఇమ్మంటావేటి? ఫుడ్ ఎవరెడతారు? ఇదిగో పెన్ని, మనం తీసుకున్న కాప్పొడి. వెళ్తానమ్మా. జాగ్రత్త నాయనా. వెళ్తానన్నా. వెళ్ళగానే ఉత్తరం రాయి, శుభలేఖ పంపిస్తాను. వెళ్తాను తాత. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. మర్చిపోకు నాయనా.
స్టాప్ దేర్. ఎవరు మీరు? నేను రామరాజు గారి చెల్లెల్ని. మా అన్నయ్యతో మాట్లాడాలి. ఓకే, ఓపెన్ ది గేట్. ఏంటమ్మా ఇలా వచ్చావు? అన్నయ్యతో మాట్లాడాలి. మీ అన్నయ్య ఇంకా రాలేదే. ఈయనెవరు? మా వారి ఫ్రెండ్. మీరు అరెస్ట్ చేసిన జాన్సన్ తల్లికి చాలా సీరియస్ గా ఉందట. దాని గురించి ఈయన అతనితో మాట్లాడాలంట. నో, పర్మిషన్ లేకుండా ఇలా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడటానికి కుదరదు. పోనీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పిస్తాను. ఒకసారి ఫోన్ ఇస్తే. సరే రా, మీరు ఇక్కడే ఉండండి. అడుగు, అన్నయ్య వచ్చేసాడు. ఏమా స్వరూప ఇలా వచ్చావు? మీరు అరెస్ట్ చేసిన జాన్సన్ తల్లికి చాలా సీరియస్ గా ఉందట. నువ్వు పర్మిషన్ ఇస్తే అతనితో ఈయన 2 నిమిషాలు మాట్లాడతారంట. ఎవరు? సీను అని. ఏడితను? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరతను? జాన్సన్ ఫ్రెండ్ అట. మా వారు చెప్తే. మై గాడ్, జేకే సత్యం. హూ ఆర్ యు? ఎవరు నువ్వు? పావు గారు పంపించారు. బావు గారు పంపారా? దేనికి? నిన్ను చంపేయమని. వాట్? అవును అవును, ఈ బెల్ట్ బాంబుతో నిన్ను చంపేయమని. నో, డోంట్ కిల్ మీ. నన్ను చంపొద్దు. నో, డోంట్ ప్రెస్ ఇట్. అది నొక్కితే నాతో పాటు నువ్వు చచ్చిపోతావు. నేనందుకు సిద్ధపడే వచ్చాను. నన్ను చంపొద్దు. నో ప్లీజ్, నన్ను చంపొద్దు. ప్లీజ్, నన్ను చంపొద్దు. నో నో ప్లీజ్. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి.